నిన్న తాండూర్ పట్టణంలో మనకు పోలీసుకు వచ్చిన ఒక రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతను చంద్రయ్య అని చెప్పేసి. సో ఈ చంద్రయ్య ఈ తాండూర్ గనుల్లో వర్క్ చేస్తారు. ఈయన బేసికల్ గా ఇతని దగ్గర నుంచి కౌంటర్ ఫీట్ కరెన్సీ ఒక 90 నోట్స్ అంటే 45,000 రూపీస్, ఈచ్ నోట్ వచ్చేసి 500 రూపీస్ డినామినేషన్ తో మనము రికవర్ చేయడం జరిగింది. అతన్ని ప్రశ్నించినప్పుడు ఇతను ఇంకో ఒక వ్యక్తి పేరు కూడా చెప్పడం జరిగింది. అతని పేరు ఇచ్చాపురం జగదీష్ అనే వ్యక్తి ఈ చంద్రయ్యకు ఈ కౌంటర్ ఫీట్ కరెన్సీ నోట్స్ అతను ఇవ్వడం జరిగింది. చంద్రయ్య ఇవి తాండూరు పట్టణంలో కొన్ని ప్లేసెస్ లో అక్కడ ఉండే షాప్ కీపర్స్ కు వాళ్లకు ఇచ్చి ఈ ఒరిజినల్ నోట్స్ తో పాటు కౌంటర్ ఫీట్ 500 రూపీ కరెన్సీ నోట్స్ కలిపేసి పబ్లిక్ ఇవ్వడం జరుగుతుంది. సో దీంతో ఈ ఇచ్చాపురం జగదీష్ ను అదుపులోకి తీసుకున్న తర్వాత ఇతను వీర వెంకటరమణ అని చెప్పేసి అతని పేరు చెప్పడం. ఇచ్చాపురం జగదీష్ వచ్చేసి ఇతను ప్రాపర్ వచ్చేసి మనకు విజయనగరం డిస్టిక్. ఇంతకు ముందు బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఇతను ఎంప్లాయీ. అక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎంప్లాయీ ఉన్నప్పుడు అతను బ్యాంక్ ఫండ్స్ మిస్యూజ్ చేయడం వల్ల ఒక 92 లాక్ రూపీస్ అతని మీద చీటింగ్ కేసెస్ పెట్టి జైలు పంపించడం జరిగింది. అదే సమయంలో ఈ A3గా ఉన్న వెంకటరమణ అనే వ్యక్తి, ఇతను వచ్చేసి కోనసీమ అంబేద్కర్ డిస్టిక్ రామచంద్రాపురం నేటివ్. ఇతను అదే డిస్టిక్ లో కంది జైలులో ఉన్నారు. అండ్ ఇచ్చాపురం జగదీష్ కూడా కంది జైలు ఇతని పరిచయం అవడం జరిగింది. ఈ A3 వచ్చేసి మనకు వెంకటరమణ అనే వ్యక్తి ఇంతకుముందు గాంజా కేసెస్ లో అక్యూజ్డ్ గా ఉన్నాడు. ఈ అల్లూరు సీతారామరాజు డిస్టిక్ లో ప్లస్ ఇక్కడ జగ్గూరులో అండ్ జహీరాబాద్ ఏరియాలో కూడా ఇతని మీద గాంజా కేసెస్ ప్లస్ కౌంటర్ ఫీట్ కరెన్సీ కేసెస్ ఉన్నాయి.